Sir, first of all, see, whenever I commit a movie, if I don't like the story, I don't do it. అది ఎవరి మూవీ. బట్ శంకర్ గారు మూవీ వస్తున్నప్పుడు రోజు చెప్పారు, బట్ చెప్పక ముందే నేను ఏం చెప్పినా ఒప్పుకోవాలి అన్నది నాకు. ఎందుకంటే కొన్ని డైరెక్టర్లు ఉన్నారు సార్, ఇండియన్ సినిమాని పెద్ద స్థాయికి తీసుకెళ్లే డైరెక్టర్స్. ఆయన మీద మనకు ఒక రెస్పెక్ట్ ఉంది కదా, అలాంటి ఆఫర్ మనకు వస్తుంది. ఆయన తప్పు చేయడం సార్, సమ్ టైమ్స్ సక్సెస్ దొరుకుతాయి, ఫెయిల్యూర్ దొరుకుతాయి, అది సెపరేట్. కానీ ఒకరు ఎంత పని చేస్తారంటే నేను చూసేవాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన సెట్కి వెళ్ళి చూశాను. ఆయన ఎన్ని సక్సెస్ కొట్టారు, ఎన్ని సక్సెస్. అది కూడా రాజమౌళి కూడా బాగా బ్రహ్మాండంగా చెప్పారు. మనం ఇంత స్థాయికి థింక్ చేయాలంటే, ఆలోచన రావాలంటే ఇంత స్పెండ్ చేయొచ్చు, ఇంత స్పెండ్ చేస్తే మళ్ళీ రిటర్న్ వస్తుంది అని. సో థింక్ బిగ్. నాకు ఆలోచన రావడానికి స్టెప్ ఇచ్చింది, పార్టీ ఇచ్చింది వాళ్ళు అని చెప్పారు. అది మంచి మాట చెప్పారు రాజమౌళి గారు. అంత పెద్ద డైరెక్టర్ ఒక ఆఫర్ ఇస్తున్నప్పుడు మనం చేస్తామో లేదన్నా అనుకోవడానికి నేనే ఆగదు సార్. వస్తే చెయ్యి అంతే. బట్ కానీ శంకర్ గారి కోసం కమిట్ చేసినా కూడా అక్కడ లోపల ఎవ్రీడే జరుగుతున్న మ్యాజిక్ చాలా బ్రహ్మాండమైన హ్యాపీనెస్ కలుగు. ఆ షూటింగ్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళి పడుకున్నా చాలా హ్యాపీ సార్. ఎందుకంటే సార్ అంత హ్యాపీనెస్ లేకపోతే, నేను ఈ మూవీకి తెలుగులో నేనే డబ్ చేశాను, తమిళ్లో నేనే డబ్ చేశాను, హిందీలో కూడా నేనే వెళ్ళి డబ్ చేసి వచ్చాను. హిందీ నాకు పెద్దగా రాదు, తెలుగే కొంచెం అటు ఇటు వస్తుంది. కానీ ఇక్కడ మాట్లాడడానికి తెలుగు ఇలా ఉండదు. కానీ డబ్బింగ్ లో మీరు చూశారు కదా, అక్కడ అలాగే హిందీ కూడా నాకు అలానే మాట్లాడడానికి వస్తుంది. కానీ డబ్బింగ్ మీరు చూడండి హిందీలో కూడా. మీరు అందరూ ఒకసారి నా తెలుగులో చూస్తారు గేమ్ చేంజర్, హిందీలో కూడా చూడండి, నా కోసం చూడండి ఒకసారి, 2 times చూడండి. డెఫినెట్ గా యూ విల్ ఎంజాయ్. సో అంత ఎందుకు నేను అలా చేశానంటే, నాకు ఆయన ఇచ్చిన క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు అంత హ్యాపీనెస్ ఇచ్చింది కాబట్టి నేను అది చేశాను సార్. నో సార్, అలా సార్. See, when I be a player, I only be a player. I never take the other seat. Okay, నాకు ఆ థాట్ కూడా రాదు. నాకు యాక్టింగే ఇష్టం. నేను ఎందుకు డైరెక్ట్ ర్యాంక్ లో చేయాలి అది. బట్ ముందు చేసిన పని ఎక్కడ హెల్ప్ అవుతుందంటే, ఈ క్యారెక్టర్ సార్, ఒక యాక్టర్ లోపల ఒక మంచి స్క్రీన్ ప్లే రైటర్ ఉండాలి. ఒక యాక్టర్ కు ఒక యాంగిల్ తెలియాలి. ఒక యాంగిల్, ఇప్పుడు కెమెరా ఇక్కడ పెడితే మనం ఎలా నిలబడాలి తెలియాలి. ఒక డైలాగ్ వస్తే ఎన్ని రకాల్లో పర్ఫార్మ్ చేస్తే మంచిగా ఉంటుంది తెలియాలి. ఇది ఒక డైరెక్టర్ క్వాలిటీ. బట్ ఒక మంచి యాక్టర్కి ఒక మంచి స్క్రీన్ ప్లే రైటర్ నాలెడ్జ్ ఉండాలి, మంచి డైరెక్టర్ నాలెడ్జ్ ఉండాలి. నేను అదికి మాత్రమే యూజ్ చేసుకుంటాను అది. సో అలాగే ఒక డైరెక్టర్ కూడా ఒక యాక్టర్ ఉండాలి. ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు, నా మేనరిజం అన్ని డైరెక్టర్ గారు యాక్ట్ చేసి చూపించారు. సో ఒక డైరెక్టర్ లోపల ఒక యాక్టర్ ఉన్నారు కదా. రోబోలో తీస్తే అది చెప్తున్నారు కదా, అది శంకర్ గారు క్రియేట్ చేసింది కదా. అలాంటి విషయాల్ని ఒకరు అదేలా నాకు కూడా గెటప్ కానీ ఆయనే కూర్చి ఎవ్రీ క్యారెక్టర్ డిసైన్ చేస్తారు సార్. ఇదన్నీ వదిలిపోండి సార్. నేను ఒకటి చెప్తాను సార్, నేను నిన్నే చూశాను, జరగండి సాంగ్ ఒకటి ఉంది సార్. ఇది లిరికల్ వీడియో వచ్చింది. ఓకే, మంచి సాంగ్, 2-3 షార్ట్స్ మాత్రం పెట్టారు. గుడ్. ఇక్కడ శంకర్ గారు ఊపు నాకు రావట్లేదే అని నాకు లోపల సార్ ఆ సాంగ్ చూశాను సార్. ఎవరు మూవీ ఎక్కడ చూసినా ఈ సాంగ్ కోసం మళ్ళీ ఒకసారి ఐమాక్స్ వెళ్ళి చూడండి. రియలీ చెప్తున్నాను సార్. ఆ సాంగ్ మాత్రం నాకు తెలిసి ఒక 25-30 crores స్పెండ్ చేశారంట నాకు తెలిసి. If I am right, that will be the number, 100%. సార్ ఎంత మ్యాజిక్ గా ఉందంటే చూడ్డానికి, దానికే మనం ఇస్తున్న డబ్బు సరిపోతుంది సార్. ఆ తర్వాతనే ఈ మంచి కాన్సెప్ట్, ఆ తర్వాతనే మంచి పర్ఫార్మెన్స్, ఆ తర్వాతనే పర్ఫార్మెన్స్, ఆ తర్వాతనే అన్ని అలా ఫీల్ అయింది నాకు.
జస్ట్ షేరింగ్ దట్ సార్. రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉంది సార్, ఉంది సార్. దేశానికి మంచి జరగాలని అనుకున్నారు కదా, ఆ సంబంధం దానికోసం ఏ స్థాయికైనా వెళ్తారు కదా, ఆ కనెక్షన్ ఉంది. ఫ్లాష్ అయితేనే నా క్యారెక్టర్ ఫ్లాష్ ఎందుకంటే ఇట్స్ వార్ బిట్వీన్ గుడ్ వర్సెస్ ఈవిల్ దా. సో అక్కడ గుడ్ అంత ఉండాలంటే ఈవిల్ కూడా ఉండాలి కదా. ఒక రోజు రామ్ చరణ్ గారు మైసూర్లోనే ఒక సీన్, ఒక ఇంపార్టెంట్ సీన్. రామ్ చరణ్ గారు చూడండి ఎంత మంచి మనిషి అంటే, నేను పర్ఫార్మెన్స్ చేస్తుంటూ ఆయన ఈవినింగ్ నాకు ఫోన్ చేశారు, సూర్య గారు ఎక్కడ ఉన్నారు? సార్ రూమ్లో ఉన్నాను సార్, నా రూమ్కి వస్తారా? వెళ్ళాను. ఐ వాంట్ గివ్ ఎ స్పెషల్ ట్రీట్ అని చెప్పి నాకు ఫిష్ ఆర్డర్ చేసి ఆయనే సర్వ్ చేసి, ఎంత కైండ్ అంటే. ఎందుకు అంటే, సార్ ఈరోజు నేను చాలా బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేశారు సార్, నాకు చాలా సంతోషం కలిగింది సార్ అని చెప్పారు. ఇది ఐ ఫీల్ వెరీ గ్రేట్. ఇట్స్ అ గ్రేట్ మూమెంట్. అర్థం చేసుకోండి. సార్ దిల్ రాజు గారు ఎంత డబ్బుడు స్పెండ్ చేయడం మాత్రం ప్రొడక్షన్ కాదు. ఈ పుట్ట నేమ్ ప్రొడ్యూస్డ్ బై అని కోట్ పెడితే అది డబ్బు ఇచ్చినా మాత్రం సరిపోదు, అది ప్రేమ ఇవ్వాలి, అది ప్రేమతోనే చేయాలి ఎవ్రీ స్టెప్. ఆయన స్టోరీ విన్న స్థాయిలోది. ఇప్పుడు ఆ జరేంటి సాంగ్కి అంత ఖర్చు పెట్టి చేశారంటే ఇట్స్ అన్ఇమాజినబుల్. ఒక విలేజ్ ఒక కప్పులా ఉంది సార్, ఒక కంప్లీట్ ఊరు క్రియేట్ చేశారు సార్. అది ఒక కాఫీ కప్ లోపల ఒక జైజాంటిక్ కాఫీ కప్ ఒకటి ఉంటే లోకంలో, ఆ లోపల ఒక విలేజ్ ఉంటే ఎలా ఉంటుంది సార్? అలా క్రియేట్ చేశారు సార్. అది క్రియేట్ చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానిలో రోడ్డు మీద కారు ఇలా వెళ్తుంది, అలా వస్తుంది. అయ్యో, ఆ సాంగ్ లో అది స్పెండ్ చేసింది చాలా ఖర్చు పెట్టి ఒక సాంగ్ అందంటే, ఇమాజిన్ ద ఎవ్రీడే షూటింగ్ ఎక్స్పెన్సెస్ అరౌండ్ 80-90 lakhs అండి పర్ డే ఎక్స్పెన్స్. ఎందుకంటే అంత ఎఫర్ట్, ఎవ్రీ సీన్ అంత ఎఫర్ట్. ఒక కలెక్టర్ ఆఫీస్ అంటే, ఒక పార్టీ మీటింగ్ అంటే, సాంగ్ అంటే, అన్ని అది ఇప్పుడు సో అది ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అన్ని. సో ఇదంతా ఖర్చు పెట్టేది మాత్రమే కానీ వచ్చి కూర్చొని అది కరెక్ట్గా వచ్చిందా, దానికి ఏం కావాలి, శంకర్ గారు కూడా చెప్పారు. స్పాట్కి వచ్చి ఏం జరుగుతుంది, ఏదైనా ప్రాబ్లం జరిగితే కూడా అక్కడ వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఆయన. అది ఆయనతో. సో ఆయనకి ప్రొడక్షన్ తెలుసు, ఆయనకి రిలీజ్ తెలుసు, ఆయనకి డిస్ట్రిబ్యూషన్ తెలుసు, ఆయనకి స్టోరీ నాలెడ్జ్ ఉంది. ఈజ్ ఆల్ రౌండర్ అండి. అండ్ మాట అప్రోచ్ చాలా క్లారిటీగా ఉంటుంది, ఎక్కువ మాట్లాడు. నాకు వచ్చి నాతో కానీ ఎవరితో కానీ వచ్చి రెమ్యునరేషన్ మాట్లాడితే ఇంకొక ఎవరైనా ఒక మంత్ అక్కడెక్కడ ఉంటూనే ఉంటుంది. 10 minutes అండి, టాక్ ఇస్ 10 minutes, దాట్స్ ఇట్, విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. అంత క్లారిటీ ఉన్న మనిషి. అది అన్ని మూమెంట్లో ఉంది, అన్ని స్టెప్స్లో ఉంది అది. సో దట్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ సార్. అండ్ హీ హ్యాస్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ శంకర్ సార్ అండ్ ట్రస్ట్ ఫర్ శంకర్ సార్. అది శంకర్ గారు ఏం అడిగినా, ఏం చేసినా, మూవీ కోసం ఏం చేసినా అన్ని ఇచ్చి మూవీని స్థాయికి తీసుకొచ్చారు. డెఫినెట్గా ఫెంటాస్టిక్ మ్యాజిక్ జరిగింది. అందరూ సంక్రాంతికి వస్తుంది, చూడండి. వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ పవర్ స్టార్, అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఛాలెంజ్ అన్నది నాకు హిందీ డబ్బింగ్ మాత్రమే ఛాలెంజ్గా ఉంటుంది.
డెఫినెట్ గా 90 మార్క్ ఇవ్వచ్చండి. ఇట్ ఈస్ అ గ్రేట్ నంబర్. యా, ఎందుకంటే దీంట్లో ఇప్పుడు RRR లో కానీ మగధీరా కానీ 100 మంది ఆ మీటర్లో చేయాలి. ఇక్కడ కంపోస్ట్ మీటర్లో చేయాలి. సమ్ పోర్షన్స్ ఎనర్జీగా చేయాలి. అది చాలా బ్రహ్మాండంగా చేశారు. ఆ కంపోస్ట్ పర్ఫార్మెన్స్ ఒక హాలీవుడ్ యాక్టర్ లా చేశారు. అది నాకు చాలా నచ్చింది. ఆయన కంపోస్ట్ మ్యాజిక్ ఇవ్వాలి. నేను అదే చూసారు RRR లో ఫైర్ వాటర్ అలా వస్తుంది కదా, అలా ఇక్కడ నేను ఫైర్ లా ఆయన వాటర్ లా అన్ని పంచభూతమే. భూతాలు పంచభూతాలు అన్ని పంచభూతాలే. సో పంచభూతాలే గ్రేటెస్ట్ ఫామ్. వాటర్ ఇస్ గ్రేటెస్ట్ ఫామ్, ఫైర్ ఇస్ ఓన్ ఫామ్. ఈ రెండు మధ్య జరుగుతున్న గొడవలో ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. సో ఒక ఫైర్ స్థాయికి చేసిన ఒక మనిషి కంపోస్ట్ వాటర్ ఎనర్జీతో చేయాలంటే దాన్ని కూడా గ్రేట్ టైం. అది చిరంజీవి గారు ఇంట్లో నుంచి వచ్చారు కదా అందరూ, అది అక్కడి నుంచే ఆ కైండ్నెస్ దాన్ని అడ్మిట్ చేసుకొని తన ప్రాణం ఇచ్చి చేస్తున్న అందరూ. ఫ్లైట్ లో వస్తున్నప్పుడు అగిరా బాబుని చూశాను. నాకు ఫస్ట్ ఫోన్లో మాట్లాడాను, ఫస్ట్ గుర్తుపట్టలేదు. అగిరాబాబు ఈస్ లుకింగ్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. నల్ల హెయిర్, ఆ నాన్న అలాగే ఆయన కూడా బుక్లు చదువుతున్నారు ఇప్పుడు. ఈ ఏజ్ లో ఇలా రెడీ అయిపోయారు. ఈస్ వెరీ ట్రిప్పీ చాప్. నాకు చాలా సంతోషం కలిగింది చూసేప్పుడు. డెఫినెట్లీ అలా మ్యాజిక్ జరిగితే చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్.